నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, కల్తీ మద్యం బయటపడిన దగ్గర నుంచి కూడా వైసీపీ దాన్ని స్టాండ్ తీసుకొని విపరీతంగా విష ప్రచారం చేస్తుంది. అది ఎంత దూరం వెళ్ళిందంటే ఈ కల్తీ మద్యం తాగే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారు అని చెప్పి కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు. సో ఆయనే చెప్పారు అంటే ఇంకా ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంకే విధంగా ప్రచారం చేస్తున్నారో మన ఊహకు కూడా అందకపోవచ్చు. కానీ ఏంటి మరి దీనిపైన పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా? ఆ రకంగా చర్యలు ఉంటున్నాయా? ఏం జరుగుతుందంటారు? ఉంటున్నాయి, చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంతమంది పోలీసులు ఉన్నారు, దొంగతనాలు ఆగుతున్నాయా? ఎక్కడొక్కడ దొంగ చీకట్లో వస్తాడు, దొంగతనం చేస్తూనే ఉంటాడు కదా. మరి పోలీసులు ఉన్నారు కదండి, మీరు మరి దొంగతనం ఎందుకు ఆగట్లేదండి అంటే ఇది కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ యువతలో ఉన్న వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామందిని అంటే ఒక దొంగ అకౌంట్లతోటి సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు పెట్టి, కొంతమంది ఏమో డైరెక్ట్ అకౌంట్లు పెట్టి వాటి ద్వారా ప్రచారం చేస్తూనే ఉంటాడు. మీకు కొన్ని జగన్మోహన్ రెడ్డికి అంటే ఆయన పార్టీకి సంబంధించిన ఆఫీసులు కొన్ని హైదరాబాద్లో ఉన్నాయి, కొన్ని బెంగళూరులో ఉన్నాయి, కొన్ని విదేశాల్లో ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలియదు. వాళ్ళు అక్కడి నుంచి అంటే దొంగచాటుగా వేస్తూ ఉంటారు, మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు దొంగ ఫేక్ అకౌంట్ల ద్వారా. వాటిని పట్టుకోవటం అంటే ఇంకా పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఇంకా వేరే పనులన్నీ ఆపేసి వీళ్ళ మీద పడాలి. అప్పటికి పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు, దొంగ పోస్టులు పెట్టే వాళ్ళని పట్టుకుంటున్నారు. మొన్న ఒక 2 రోజుల కిందట అంటే చాలా రోజుల నుంచి వాళ్ళు ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు తిరుపతిలో ఒక మద్యం షాపు పేరు చెప్పి ఆ మద్యం షాప్ దగ్గర రైల్పేటలో ఈ నకిలీ మద్యం తాగుతున్నారు, తాగి కొట్టుకుంటున్నారు, శాంతి భద్రతలకి భంగం కలిగిస్తున్నారు. ఈ నకిలీ మద్యం తాగి ఒక అతను చనిపోయాడు 11వ తారీఖు అని పోస్టులు పెడుతూనే ఉన్నారు. ప్రభుత్వానికి అర్థం కాల, ఏంటి ఇది ఇన్ని పోస్టులు వస్తుంది, నిజంగా ఉందా అక్కడ నకిలీ మద్యం తిరుపతిలో, ఏంటి పరిస్థితి? ఆ విక్టరీ వైన్స్ అని ఒక వైన్ షాప్ పేరు కూడా పెట్టారు వీళ్ళు, అక్కడదే ఒక వీడియో తీసి కూడా పెట్టారు. ఎక్సైజ్ అధికారులు కంగారు పడ్డారు, ఇదేంటి మనకు తెలియకుండా ఇంత నేరం జరుగుతుందా, మనం పట్టుకోవాలి కదా అని చెప్పి వచ్చి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పిన వైన్ షాపుల్లో కానీ అక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఈ నకిలీ మద్యం ఎక్కడా దొరకల. మొత్తం అన్నీ చెక్ చేశారు. చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు తిరుపతి ఈస్ట్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. అయ్యా, మేము ఇక్కడంతా కంప్లైంట్ సోషల్ మీడియాలో ఇట్లా వైసీపీ వాళ్ళు పెడుతూ ఉంటే నకిలీ మద్యం ఉందేమోనని చెప్పి మేము మొత్తం అంతా తనిఖీలు చేసాము, కానీ ఎక్కడా నకిలీ మద్యం దొరకలేదు, ఇదేదో కుట్రలాగా ఉంది, మరి మీరు దీన్ని మీరే ఛేదించాలని చెప్పి ఎక్సైజ్ పోలీసులు తిరుపతి ఈస్ట్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే ఆ తిరుపతి ఈస్ట్ పోలీసులు అసలు ఏమైందో చూద్దామని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ మొదలు పెడితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సిపాయి సుబ్రహ్మణ్యం. ఆయన దగ్గర పిఏగా పనిచేస్తున్నట్ట చంద్రశేఖర్ వెంకటేష్. ఇతను ఏదో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా చేస్తున్నట్టున్నాడు. ఇతను ఆ వీడియోని తీసి భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు కదా, భూమన కరుణాకర్ రెడ్డి కొడుకున్నాడు అభినయ్ రెడ్డి అని. అభినయ్ రెడ్డికి బాగా కావలసిన వాడు, బాగా తిరుపతి సోషల్ మీడియా ఆ టీములో ఒక మెంబర్ అనమాట, నవీన్ అనే అతను. చంద్రశేఖర్ వెంకటేష్ అది తీసి ఆ వీడియో తీసి దాన్ని తప్పుగా ఎడిట్ చేసి దాన్ని తీసి నవీన్కి పంపించాడు. ఈ నవీన్ దాన్ని చూసి దాన్ని మొత్తం పెట్టేసి తిరుపతిలో మొత్తం కల్లోలంగా ఉంది, మొత్తం ఈ నకిలీ మద్యం తాగి వచ్చి కొట్టుకుంటున్నారు, రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తున్నారు, భక్తులకి ఎక్కడ భద్రత లేకుండా పోయింది, వెంకటేశ్వర స్వామి భక్తులకి అని ఇట్లా రకరకాలుగా పెట్టేసి నకిలీ మద్యం వల్ల ఇదంతా జరుగుతున్నది, పలానా చోట ఒక అతను నకిలీ మద్యం తాగి చచ్చిపోయాడు, ఇటు పెట్టాడు.
పెట్టిన పోలీసు ఎంక్వైరీలో ఇవన్నీ వచ్చినాయి. ఇట్లా రాగానే వెంటనే వాళ్ళు వెతికి ఈ వెంకటేష్ని నవీన్ని పట్టుకున్నారు. పట్టుకొని చూస్తే వీళ్ళిద్దరూ కూడా అతను తీయటం, దీనికి పంపించటం, ఈ నవీన్కి పంపించటం, నవీన్ ఎడిట్ చేసిన వీడియోలు తీసి, అంటే మార్ఫ్ చేసిన వీడియోలు అవి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం, దాని మీద గొడవ చేయటం, దాన్ని ఇదిగో మా వాళ్ళు ఇట్లా నకిలీ మద్యం వల్ల చచ్చిపోతున్నారని మా వాళ్ళు పట్టుకుంటున్నారు అని ప్రచారం చేయటం పార్టీ తరఫున. అది 2-3 రోజులు అది చేసిన తర్వాత సాక్షి పేపర్లో రాసుకోవడం, సాక్షి పేపర్లో రాసుకున్న తర్వాత సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టడం, ఆ తర్వాత ఈ భూమన కరుణాకర్ రెడ్డిలు ఇటువంటి వాళ్ళు, రోజా ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించడం, కల్తీ మద్యం వల్ల చచ్చిపోతున్నారు అని మొత్తం రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు కలిగించడం. ఇది మొత్తం మోడసాపరండి. ఈ బ్యాచ్ చేసే మోడసాపరండి. మొత్తం తిరుపతి ఈస్ట్ పోలీసులు అతన్ని వెంకటేష్ని నవీన్ని పట్టుకొని వాళ్ళు ఏందిరా కథ అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకొని అవన్నీ ఒకళ్ళు షేర్ చేసుకొని అతను సోషల్ మీడియాలో పెడితే అదంతా మొత్తం పార్టీ వైసీపీ వాళ్ళు టేకప్ చేసి మొత్తం రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ చేస్తుంటే వాళ్ళని ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నారంటే అది మా పార్టీ వాళ్ళు చెప్పారు, అందుకని మేము చేస్తున్నాం అని చెప్పారు. వాళ్ళ మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. ఈ నవీన్ని వెంకటేష్ని అరెస్ట్ చేయంగానే భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నా, మా సోషల్ మీడియా కార్యకర్తలను, అమాయకులైన మా సోషల్ మీడియా కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అని అతను వచ్చి ధర్నా చేయటం, గొడవ చేయటం, దాని మీద మొత్తం రాష్ట్ర స్థాయి నాయకులు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టడం, మా కార్యకర్తల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. ఆడు చేసిన తప్పుడు వార్త అంతా పోయింది. అంటే వాడు తప్పుడు ప్రచారం చేయొచ్చు, పోలీసులు కేసు పెట్టకూడదు. కేసు పెడితే మొత్తం సాక్షి మీద కేసు పెడతారా అంటే పత్రికా స్వామ్యం అంతా ప్రజల పాత్రికేయ విలువలు ఏమైనాయి, ఎక్కడికి పోయినాయి, పాత్రికేయులకి స్వాతంత్రాలు లేవా అని సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇస్తారు. చేసే పని ఏంటి? తప్పుడు ప్రచారం, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం, ఇటువంటి నేరాలు చేయటం. ఈ నేరాలు ముసుగులో ఒకటేమో ఇదిగో ఈ భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయటం, మా పార్టీ కార్యకర్తను వేధిస్తారా, మా పార్టీ కార్యకర్త మీద అక్రమ కేసు పెడతారా, మా పార్టీ కార్యకర్త మీద అరెస్ట్ చేస్తారా, ఇదేనా ప్రజాస్వామ్యం అని అక్కడ ధర్నాలు చేయటం, దాన్ని వార్తలు రాసుకోవడం. ఎవడన్నా సాక్షి నేను మీకు అంత ముందర కూడా చెప్పాను కదా, అతనెవరో ఒక అతను మొలకల చెరువులో ఆ పక్క విలేజ్ నుంచి వచ్చి తాగి ఎప్పటి నుంచో తాగుడు అలవాటు ఉంది. ఆ శ్రీరాములు అనే అతను అక్కడ వచ్చి మొలకల చెరువు వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోగానే అది ఒక సాక్షి, ఈ మీడియాకి సంబంధించిన ఒక అతను అది మొత్తం తీసి వీడియోలో వాళ్ళ భార్యతోటి కూతురుతోటి మాట్లాడించి అక్రమ నకిలీ మద్యం వల్ల చచ్చిపోయాడని చెప్పించి దాన్ని పార్టీ ద్వారా ప్రచారం చేస్తే, అరే తప్పయ్యా, అట్లా కాదయ్యా, అతనికి పోలీసులు వెళ్ళి పోస్ట్మార్టం చేస్తాం, మేము కేసు పెడతాము, అతను నకిలీ మద్యం వల్ల చనిపోయాడని మీరు అంటున్నారు కదా, సరే దాన్ని ప్రూవ్ చేద్దాం మనం అని చెప్పి పోలీసులు బలవంతం చేస్తే వాళ్ళు కేసు వద్దు, మాకు ఇట్లా బలన్నవాడు ఆ సాక్షికి సంబంధించిన వాడు అడిగితే మేము ఇట్లా చెప్పాము, గవర్నమెంట్ నుంచి పెద్ద కాంపెన్సేషన్, 1 కోటి రూపాయల దాకా కాంపెన్సేషన్ వస్తుందంటే మేము ఆశపడి అట్లా చెప్పాము సార్, అతనికి ఎప్పటి నుంచో ఆరోగ్యం బాగాలేదు సార్, లాస్ట్ 5 yearsలో జగన్మోహన్ రెడ్డి మద్యం తాగి అతనికి లివర్లోని కిడ్నీ దెబ్బతిన్నాయి అని భార్యను కూతురు చెప్పారు. అంటే ఈ 2-3 ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇప్పుడు చెప్పాను కదా. ఇంక ఎంతసేపు పోలీసులు ఇదే పని మీద ఉండాలా? వాళ్ళు అప్పటికి చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. అరెస్ట్ చేయగానే వాడు మళ్ళీ బయటకు వస్తాడు. వీళ్ళు ఏంటంటే హ్యాబిచువల్ అఫెండర్స్గా మారిపోయారు. అంటే నేరం చేయటానికి అలవాటు పడ్డ వ్యక్తులు. వీళ్ళని పోలీసు పరిభాషలో ఏమంటారు అంటే హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారు. ఇట్లా హ్యాబిచువల్ అఫెండర్స్ని ఏం చేయాలి అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ పిల్లలు
వీళ్ళ మీద కేసు పెడితే వాళ్ళ భవిష్యత్తు ఏమైనా నాశనం అవుతుందేమో, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని చూస్తూ ఉన్నారు. అంటే ఒక 23 ఏళ్ల వాడి మీద కేసు పెడితే వాడికి ఎందుకు పనికిరాడు? వాడికి ఇంకా ఈ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరగాలి తప్ప వాడి కుటుంబానికి కూడా పనికిరాడు, తల్లిదండ్రికి పనికిరాడు, రేపొద్దున పెళ్ళైతే భార్యకి పనికిరాడు, ఎవరికి అంటే అతని చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అందుకని ఉపేక్షిస్తూ ఉన్నారు, పోలీసులు ఉపేక్షిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకులే పిల్లలు అది ఇది అని అనుకుంటూ ఉన్నారు. కానీ వీళ్ళు ఈ హ్యాబిచువల్ అఫెండర్స్గా మారిపోతూ ఉన్నారు, తడతడకి అదే నేరం చేస్తూ ఉన్నారు. ఆ నేరం చెయ్యటం ద్వారా వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్గా మారటం వల్ల వీళ్ళ మీద రౌడీ షీటు ఓపెన్ చేయడానికి ఆస్కారం ఉంది. అంటే హ్యాబిచువల్ అఫెండర్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? కంట్రోల్ చేయటం ఎట్లాగంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. కేసు పెడితేనే వాడికి భవిష్యత్తు ఉండదు అని ఆలోచించే ఈ ప్రభుత్వంలో రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తే ఇంకేమవుతుంది? వాడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం తప్ప వాడికి జీవితం అంతా అయిపోతుంది. అందుకని దయతలిచి వదులుతూ ఉంటే వీళ్ళు ఇట్లా అసలు గొడవ చేస్తున్నారు, రకరకాల విష ప్రచారం చేయటం, దారుణాలు, అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేయటం, ఒకటి కాదు రెండు కాదు. అందుకని పోలీసులు ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు చెప్పా కదా, వెంకటేష్, నవీన్ అనేవాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. సోషల్ మీడియాలో ఆ తప్పుడు పోస్ట్ పెట్టి రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఇట్లా దొరికిన వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళని, లేదు అనుమానంగా ఉన్న వాళ్ళని ఇంకా వదిలేస్తున్నారు, లాంగ్ మార్జిన్ ఇస్తూ ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి టైంలో అయితే తీసుకొచ్చి లాకప్లో పడేసి కొట్టేవాళ్ళు. ఇప్పుడు అటువంటి పనులు పోలీసులు చెయ్యట్లేదు. ఈ సోషల్ మీడియా కేసులు అయితే 41 year నోటీస్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు సమాధానం చెప్పిన దాకా వెయిట్ చేస్తూ ఉన్నారు. అందుకని మనకేమనిపిస్తుందంటే పోలీసులు చర్యలు తీసుకోవటం లేదు అనిపిస్తుంది, కానీ వాస్తవంగా అయితే పోలీసులు చాలా తీవ్రంగా దీని మీద స్టడీ చేస్తూ ఉన్నారు. ఇటువంటి హ్యాబిచువల్ అంతకుముందర మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చి పర్యటనలో రప్ప నరికేస్తాం, అసలు మామూలుగా తిరణాల్లో మేకలను వేసినట్టు వేసేస్తాం మేము అధికారంలోకి వస్తే అని పోస్టర్లు ప్రదర్శిస్తే వాటిని జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా సపోర్ట్ చేశాడు. తప్పే ఉంది? మేకల్ని నరికినట్టు నరుకుతాం తెలుగుదేశం వాళ్ళని, మీకు ఏంటి తప్పు అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే ప్రశ్నించాడు. ఆ తర్వాత ఏమైంది? జగన్మోహన్ రెడ్డి అంటే అఫ్కోర్స్ ఆ ప్లకార్డులు అవన్నీ తయారు చేయించి ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి అయి ఉంటాడు, లేకపోతే దాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తాడు? మామూలుగా ఎవరన్నా పరువు మర్యాద గల వాళ్ళు ఏమంటారు, వద్దా అటువంటి పోస్టర్లు ప్రదర్శించకూడదు, మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాము, ఇదేం రౌడీ రాజ్యం కాదు, మనం రౌడీల్లాగా ప్రవర్తించకూడదు, మనం బాధ్యతగా ఉండాలి అని ఎవడన్నా మర్యాదస్తుడు చెప్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? రప్ప అంటే తప్పే ఉంది, అది పుష్ప 2 సినిమాలో ఒక సినిమా డైలాగు చెప్తే కూడా అరెస్ట్ చేస్తారా అని చాలా వెటకారంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. అంటే నువ్వు సినిమా డైలాగుని బయట చెబుతావు, ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్ని కొడతాడు, పుష్ప 2 పుష్ప 1 ఒక పోలీస్ ఆఫీసర్ని కొడతాడు హీరో. ఆ హీరో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడు. మరి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయటం కరెక్టా జగన్మోహన్ రెడ్డి? అంటే ఆయన టైంలో చేశారు, కానీ మరి ఇప్పుడైతే పోలీసులు పట్టుకుంటున్నారు కదా, ఎర్రచందనం స్మగ్లర్లని మక్కెలెరగొడుతున్నారు. నిన్నగాక పట్టుకున్నారు, తమిళనాడు నుంచి వస్తే మొత్తం వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఎర్రచందనం చెట్లు నరుకుపోయే వాళ్ళని, వాళ్ళ పెద్ద తలకాయలను కూడా పట్టుకుంటున్నారు. అందరూ మొత్తం గజగజలాడుతున్నారు. ఇప్పుడు ఎర్రచందనం ఎక్కడ స్మగ్లింగ్ జరగడానికి వీలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరి పుష్ప 2 సినిమాలో హీరోనే చేశాడు కదా ఎర్రచందనం స్మగ్లింగ్, అది కరెక్ట్ అంటే ఎట్లా? అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి ఆ నేరాన్ని ఎప్పుడైతే ఆ రప్ప నేరాన్ని సపోర్ట్ చేయటం మొదలుపెట్టాడో, ఆ తర్వాత వీళ్ళందరూ ఏం చేశారు? కత్తులు పట్టుకొని రోడ్ల మీద డ్యాన్సులు వేస్తూ తిరిగారు. ఆ పుష్ప పాట వేసుకొని తిరిగితే చాలా చోట్ల, మొన్న వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి పందిరిలో కూడా రప్ప ప్లకార్డులు పెడితే పోలీసులు కొట్టి చెతగొట్టారు. ఆ తర్వాత కొంచెం తగ్గింది.
ఇప్పుడు ఈ సోషల్ మీడియాను కూడా మరి అట్లాగే చేయాలా? అదే కోరుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? అంటే వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి, వీళ్ళకి భవిష్యత్తు లేకుండా చేయాలి అన్నదే జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షనా? ఎందుకు ఈ యూత్ని ఎందుకు చెడగొడుతున్నాడు? ఇప్పుడు నకిలీ మద్యం అమ్ముతున్నారు అంటే ఎవడూ నమ్మట్లా. ములకల చెరువులో పట్టుకున్నది ఎవరు? పోలీసులే పట్టుకున్నారు కదా. ఇప్పుడు దొరికింది ఎవరు? జోగి రమేష్ దొరికాడు కదా. జోగి రమేష్ వాట్సాప్ కూడా బయటకు వచ్చింది కదా. మరి ఇటువంటి ఇన్ని ఆధారాలు మొత్తం అంతా బయటకు వస్తూ ఉన్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ నేరస్తుల్ని సపోర్ట్ మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ నేరాలతో మరి ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనేది ఒక డౌట్ వస్తుంది కదా. అదే జరుగుతున్నది. అందుకని సోషల్ మీడియాలో ఇప్పటి వరకు వస్తున్న ఈ అసత్య కథనాల మీద రకరకాల చర్యలు తీసుకుంటున్నది ప్రభుత్వం. పోలీసులు కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద ఏంటి అంటే ప్రజలని ఎడ్యుకేట్ చేయడం ఒక్కటే దీనికి పరిష్కార మార్గం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టి ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి పెట్టి ఆ ఫ్యాక్ట్ చెక్ ద్వారా చెప్తూ ఉన్నది, ఇది తప్పయా, ఈ వైసీపీ వాళ్ళు ఈ పనిలాగా వీళ్ళు చేస్తున్న పని, ఇదంతా తప్పుడు వార్త, తప్పుడు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు అని చాలా స్పష్టంగా ఒక క్లియర్ మెసేజ్ ఇస్తున్నారు. దాన్ని ప్రజల్లో మరింత విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఈ తప్పుడు వార్తలు ఎప్పుడైతే వీళ్ళు ఇదే పనిలో ఉంటారు, వాళ్ళకి చాలా ఫేక్ హ్యాండిల్స్ చాలా ఉన్నాయి, వాటి ద్వారా పెడుతూనే ఉన్నారు. అందుకని ఆ హ్యాండిల్స్ అన్నీ చెక్ చేస్తాం, ఎప్పటికప్పుడు చెక్ చేయటం, అందులో వచ్చే ఫేక్ వార్తలను అలర్ట్ చేయటం, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అక్కడికి వెళ్ళి చూడటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఉల్లి రైతులు అదే చేశారు, మామిడి రైతులు అదే చేశారు. ఆడెవడో ఒక పురుగు మందులో బాటిల్ పెట్టుకొని నాకు గిట్టుబాటు ధర రావట్లే, నేను ఈ మందు తాగుతా అన్నాడు. మరి తాగాడా? తాగి చచ్చాడా? ఏమీ లేదు కదా. అది పెట్టి వీడియో తీయడం, బయటకు వదలు. ఆ ఉల్లి రైతు అదే అంతే, మేము బాటిల్ పెట్టుకుంటాడు. తాగావా నువ్వు? నిజంగా నీకు గిట్టుబాటు ధర రాకపోతే నీ జీవితం నీ అంత దుర్భరంగా తయారైతే తాగుతావుగా. మరి తాగలేదే? తాగి హాస్పిటల్కి వెళ్ళావా? వెళ్ళలేదే. అందుకని ఆ మామిడి రైతుల గురించి ఒక వీడియో పెట్టారు ఈ వైసీపీ వాళ్ళు. ఆడు పురుగుల మందులో వైన్స్ కలుపుకొని, బ్రాందీనో విస్కీనో ఏదో కలుపుకొని అది తాగాడు. హాస్పిటల్కి వెళ్తే పురుగుల మందు తాగాడని చెప్పి పోలీసులు వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్లు చూసి ఇటు తాగింది పురుగుల మందు తాగాడు కాదండి, ఆ లిక్కర్ తాగి వచ్చాడు అని చెప్పి పోలీసులకి చెబితే అని ఏం చేస్తారు? ఇంకా ఇప్పుడు ఎంత మ్యాన్ పవర్ వేస్ట్ అయిపోయింది. వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్ చేసి ఆ డాక్టరు అందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా అక్కడ ఆ రోజు అంతా అక్కడే ఉంది. మరి ఇటువంటి ఫేక్ ఎందుకు ఇది ప్రచారం చేయటం వీడియోల కోసం? ఆ వీడియోలు నీ పార్టీని అధికారంలోకి తిరిగి తెస్తాయా జగన్మోహన్ రెడ్డి? ఒకసారి ఆలోచించు. తప్పుడు వీడియోలతోటి ఎందుకు అనవసరంగా, అంటే ప్రభుత్వాన్ని బదనాము చేస్తే మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అన్న దురాశ తప్పు. జగన్మోహన్ రెడ్డి చెడు ప్రచారం చేస్తే, లేదు తప్పుడు ప్రచారం చేస్తే, లేదు అబద్ధాలు ప్రచారం చేస్తే ఒకసారి సక్సెస్ అయ్యావు, మళ్ళీ నువ్వు సక్సెస్ అయ్యే అవకాశమే లేదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.